అంటే రక్త ప్రోక్షణ లేకుండానే సంఘాలు కట్టెత్తున్నారు. రక్త ప్రోక్షణ నమ్మకుండానే యేసు రక్తం విలువ తెలియకుండానే బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు. పునాదులన్నీ రాళ్ళు ఎక్కడి నుంచో ఏర్కచ్చుకున్నారు. పూలతోని ఈ ఇల్లు ఉన్న కొన్ని ఆజ్ఞలు ఉంటాయి కదా, నీతి ఆజ్ఞలు, ఆ పూలు ఏరకపోయి ఏం చేసినారు వీళ్ళు, బేస్మెంట్ రాలేసుకొని సంఘాలు కట్టేసుకుంటున్నారు. కాదు, అట్లా అంటే అన్యజనులు కూడా అదే చేస్తున్నారు. నేను అంటున్నా, ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు. మన ప్రభువైన దేవుని కృపా కటాక్షములు మీ అందరికీ తోడుండునుగాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారమవుతున్నటువంటి విశ్వవిజ్ఞాన వేద పాఠాలనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వీక్షకులకు, ప్రేక్షకులకు, క్రీస్తునందు దాసుదాసునులకు, సహోదరి సహోదరులకు, మరి దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ మనము లేఖన కాంతిలోనికి ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానము కొరకు రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదివి మనము ముందుకు ప్రయాణం సాగిద్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఆమనుడా, పరిశుద్ధుడా, కరుణ కటాక్షముల గల్లవాడా, ఈ సృష్టిని చేసిన మర్మ పురుషుడా, సత్పురుషుడా, నీకే స్తుతి స్తోత్రములేసయ్యా. ప్రభువా, ఈరోజు పాఠము మీ దాసుని మరుగు చేసి మీరే మాట్లాడండి తండ్రి. వింటున్నటువంటి నీ పిల్లలందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లు, కనువిప్పు జరుగునట్లు, ఏ విషయములో నీకు మేము ఇంకా దూరముగా ఉన్నామో ఆ విషయంలో సరి చేసుకుని దగ్గర ఉటకు ఈ పాఠము అందరికీ మాకు ఉపయోగపడినట్లు సహాయం చేయమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము కొంచెం ధ్యానం చేసుకుందాం. వింటున్న మీ మనస్సు ప్రభు వైపు ఉంచండి. ఎందుచేతనంటే సత్యము ఒక వ్యక్తి విని మారడము సాతానుకి ఇష్టం ఉండదు, వినకుండా చేస్తాడు. ప్రార్థన పూర్వకంగా మీరు పరీక్షించుకొని స్థిరపడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పోయిన శుక్రవారము మనము ప్రేమ విషయంలోనే ఇదే అధ్యాయంలో చెప్పుకున్నాము. మరి మనం మీద ఉన్న దేవుని ప్రేమ చల్లగా చేయడానికి సాతాను చేస్తున్న కుయుక్తులను మీకు చెప్పాను. దేవుని మీద ఉన్న మన భక్తుని ప్రేమను కూడా చల్లార్చడానికి సాతాను మనకు పెట్టే కుయుక్తులను కూడా, వాడు చేసే శ్రమలను కూడా, పెట్టే శ్రమలను కూడా నేను తెలియపరిచాను. సరే, దేవుని ప్రేమ వర్ణనాతీతమైనది, అది అగోచరమైనది. ఎందుచేతనంటే అది ప్రేమ వర్ణించడమో కానీ వివరించడమో కానీ మానవుని తరము కాదు. అన్నిటికంటే గొప్పది ప్రేమ. ఆ పరత్పరుడు, పూజ్యుడు, ఆరాధ్యుడైన దేవుని హృదయాంతరంగములో మరి జ్వాల వలె మండుచున్నది, నది వలె పారుచున్న దాని పేరే ప్రేమ. ఈ సర్వ జగత్తుని చేయటానికి కారణమైందని. అవును, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆ ప్రేమ ఈ సృష్టిని చేసింది ఎందుకంటే మానవుణ్ణి తిరిగి మానవు నుండి ప్రేమని పొందుకోవాలనుకున్నాడు ఆ ప్రేమమయుడు. అయితే దేవుని మీద ఉన్న ప్రేమ మానవు నుండి తొలగించాలని సాతాను ఆదిలోనే ఒక భయంకరమైన పెను ప్రమాదాన్ని సృష్టించాడు. ఆదాము అవ్వ దగ్గరనే దేవుని మన మీద, మనకు దేవుని మీద ఉన్న ప్రేమ తగ్గటానికి మరి అనేక కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. మనుషులని దేవునికి వ్యతిరేకంగా పాపంలో పడవేశారు. అయితే దేవుని లోపల ఉన్న పూర్తి ప్రేమ ఇంకా మానవులకు అర్థం కాకముందే సాతాను దేవునికి మనకున్నటువంటి ఆ లింకు, ఆ కనెక్షన్ తెంపేశాడు. ఎన్నో కష్టాలు పడుతూ మానవుడు బయలుదేరాడు. దేవుడు అయినా వాడిని, మానవుని వదలక కాపాడుతూ పరోక్షంగానో మరి ప్రత్యక్షంగానో మానవుల పట్ల దేవుడు ప్రేమ కలిగే ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మంచిది, దేవుని ప్రేమ. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనం మరొకసారి మనం చదువుకున్నట్టయితే రోమపత్రిక 8:28, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము జరుగుచున్నది. ఈ సంకల్పమును చొప్పున పిలువబడిన వారు ఎవరు అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి ఇదంతా జరుగుతుందట.
దేవుణ్ణి ప్రేమించుట ఒక మాటలో, బైబిల్లో ఒక మాటలో అనంతమైన జ్ఞానము, దేవుని చిత్తము దాగి ఉంటుంది. బైబిల్ చదివినాము మాకు అన్ని తెలుసు అనే వారికి అందరికీ అర్థం కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉంటే అర్థమవుతుంది. ఏమిలరా, అందుకే పరిశుద్ధాత్మని కలిగిన దావీదు మహర్షి, మహాభక్తుడు, ఆ భక్తగ్రేసరుడు ఏమన్నాడంటే, నీ ధర్మశాస్త్రమునందు అంతర్లీనమై దాగి ఉన్న మర్మములను, సత్యములను నేను చూచున్నట్లు, తెలియనట్లు నాకు నా కనువులు తెరవండి అని ప్రార్థించాడు. అవును, ఈరోజు భూమి మీద ఉన్న క్రైస్తవులందరూ చేయవలసిన ప్రార్థన ఇది. ఏంటంటే, ప్రభువా, నీ బైబిల్ గ్రంథములోని నీ ప్రేమను గురించిన మర్మం, నీ జ్ఞానమును గురించిన మర్మం మాకు కళ్ళకు కనపడున్నట్లు, మాకు గోచరించున్నట్లు మా కనులు తెరవండి అని అడగాలి. నేను రోజు అడుగుతా ప్రభునే. మిమ్మల్ని అడగండి, అందరు అడగండి, దేవుడే సాయం చేస్తాడు. సో మనము చాలా జాగ్రత్తగా ఆలోచించుదాం. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుచున్నది. ఈ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి? ఈ లోకములో చాలా మంది దేవీ దేవతలని మొక్కుతున్నటువంటి మన భారతదేశపు ప్రజలే కానీ ఇతర దేశ ప్రజలు, వారి వారి దేవీ దేవతలు వారు ఎంచుకున్నట్టు మొక్కుతున్న వారిని వాళ్ళు ఇష్ట దేవతలకు ఎన్నో పూజలు, పునస్కారాలు, మరి కానుకలు, సమర్పణలు చేస్తుంటారు. ఎందుకు అలా చేస్తున్నారంటే, మాకు మా ఇష్టదేవుడు అంటే ప్రేమ అండి అంటారు. అలా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు వాళ్ళు. దేవుడు అనే పేరు మీద వాళ్ళు కూడా పుణ్యం వస్తుంది, దేవుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కనుక మనం మంచి పనులు చేయాలని చాలామంది గుళ్ళు గోపురాలు కట్టిస్తారు, అన్నదానాలు చేస్తుంటారు, మరి వస్త్రదానము చేస్తుంటారు, మా తండ్రి మరి అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తుంటారు, మరి భూదానం, గోదానం అన్నీ చేస్తుంటారు. ఈ రోజుల్లో భూదానం, గోదానం చేయట్లేదు, భూ కబ్జా, గో కబ్జాలు చేస్తున్నారు. సరే, కానీ అది దేవుని కోసం చేసే వాళ్ళ పుణ్యకార్య యజ్ఞయాగాదులు చేస్తుంటారు, రక్తదానాలు చేస్తున్నారు ఈ మధ్యలో. ఏమిలరా, ఎందుకు చేస్తున్నారు బాబు అంటే, మా దేవుడు మాకు పుణ్యం ఇస్తాడు, మా దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నాం కనుక దేవుడు ఇది చేస్తే మమ్మల్ని మెచ్చుతారండి, అందుకే ఈ కార్యాలను చేస్తున్నామని ఆ క్రియలను బట్టి వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు మనకు కనపరుస్తున్నారు. మంచిదే, సృష్టిలో ఈ పని కాదండి, మంచిది కాదండి ఏ నరుడు అనలేడు. జాగ్రత్త వినాలి. ఇప్పుడు క్రైస్తవుడు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమించి మనం ఏం చేస్తున్నామో, అనేక మన దేశం కొరకు, అమాయక ప్రజల కొరకు, బాధింపబడుతున్న వారి కొరకు, రోగుల కొరకు, మన దేశ చట్టాల కొరకు, పరిపాలన కొరకు, అన్ని డిపార్ట్మెంట్ల కొరకు, అధికారులు, అధిపతుల కొరకు మనం కూడా కన్నీరు విడిచి స్వార్థ చేసి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మా దేవునికి ఇష్టం ఇది, ఇలా ప్రార్థన చేయడం అని. మనము కూడా బీదలకు పోయి సహాయం చేసి వారిని తీసుకొచ్చి, రోగులను, దయాలు పట్టిన వాళ్ళని ప్రేమించి వారి కొరకు ఉపవాసం ఉండి ఏడుస్తూ చర్చిలో పెట్టి వారిని బాగుపడాలని మనం ఏడుస్తున్నాం. ఇతరులకు మనం కూడా డబ్బులు లేని వారికి, అన్నం లేని వారికి సహాయం చేస్తున్నాం, వస్త్రం ఇస్తున్నాం, ఆదరిస్తున్నాం. మనం కూడా చాలా మంచి పనులు చేస్తున్నాం. మీరెందుకు చేస్తున్నారని మనల్ని ఎవడని అడిగితే, మా దేవుడు చేయమన్నాడు, మా దేవునికి ఇష్టమైన చేస్తున్నామండి, మీ దేవుని నమ్ముకున్నాం, మేము మా దేవుని ప్రేమిస్తున్నాం, అందుకే చేస్తున్నాము అండి. రైట్, వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. క్రైస్తవులు దేవుని ప్రేమిస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. ఇలా మంచి పనులు చేయడమే దేవుని ప్రేమించడమా? నేను ముందే అన్నాను, చిన్న మాటలోనే దేవుని అనంతమైన జ్ఞానము దాగి ఉంటుంది. అది బయటకు వచ్చినాక తెలుస్తుంది ఏంటిదని. ఈ లోకములో పుణ్యకార్యాలు, మంచి పనులు చేయిస్తేనే చేయువాడే దేవుని ప్రేమించిన వాడు అనేది నిజమైతే, వాళ్ళకి మనకి ఏ తేడా లేదు, ఇద్దరం సేమే. అసలు దేవుని ప్రేమించడం అంటే ఈ పని చేయడమేనా, ఇంకేదైనా ఉన్నదా? బైబిలు భాషలో, బైబిల్ యొక్క పరిభాషలో చాలా మంచి పనులు చేయడమే దేవుని ప్రేమించడము అని మాత్రమే ఉన్నదా, లేక ఇంకేదన్నా దాగి ఉన్నదా? దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు? ఒక్క వచనాన్ని చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5:3 చదవండి ఒకసారి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. చాలు. మనము దేవుని ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. జాగ్రత్తగా వినండి. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఇంకేముందండి? ఆయన చెప్పింది మంచి పనులు చేయమనే కదా, నీతిగా బతకమనే కదా. ఆ ఆజ్ఞ ప్రకారంగా బతకడమే దేవుని ప్రేమించుట. ఇక అలా నువ్వు చెప్పేది ఏమున్నది అని మీరు అనుకుంటున్నారు.
ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లు దేవుణ్ణి ప్రేమించేవారు ఆ ఆజ్ఞలు గైకొంటారు. ఆజ్ఞలు గైకొనుట ఏ దేవుణ్ణి ప్రేమించుట అనగానే చాలామంది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, ప్రార్థనలు, ఇతరులను సహకరించుడు చేస్తున్నారు. ఈ ఆజ్ఞలలో ఏముంది అసలు? దేవుణ్ణి ఆజ్ఞ 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 ఒత్తి చెప్పుతున్న ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని ఆజ్ఞ అనేది ఒకటి ఉన్నది, ఆ ఆజ్ఞకి అన్ని అల్లుకొని ఉన్నవి. దేవుని ఆజ్ఞ అంటే బైబిల్ అంతా దేవుని ఆజ్ఞనే, బైబిల్ అంతా దేవుని ఆజ్ఞలే ఉన్నాయి. బైబిలు కొత్త నిబంధన, పాత నిబంధన రెండు భాగములు. పాత నిబంధన నెరవేర్పును చూపిస్తుంది, ఈ ప్రపంచములో నీకు రాబోతున్నటువంటి మేలులను చూపిస్తుంది. అది చీకటిలో ఒక టార్చ్ లైట్ లాంటిది. టార్చ్ లైటు కొంత దూరమే మనకు కనపడుతుంది కానీ చుట్టూ చీకటి పోదు. సో పాత నిబంధన ధర్మశాస్త్రము నీకు ఆ టార్చ్ లైట్ దారి చూపించిందే తప్ప నీ చీకటిని అనే పాపముని మొత్తం పోగొట్టలేదు. అది చేయలేకపోయింది, దానివల్ల కాదు అది. కానీ అది దేన్ని చూపించిందో దాని ద్వారా అవుతుంది. అదే కొత్త నిబంధన. కొత్త నిబంధనలో పాత నిబంధన చూపించిన నెరవేర్పు అక్కడ కనపడుతుంది. కనుక ఈ రెండు గ్రంథాలని మనము కలిపి చూసుకుంటూనే మనకు సత్యము దొరుకుతుంది. అలా కలిపి దాన్ని చూసినప్పుడే, అలా నేర్చుకున్న సత్యానికే బైబిల్లో 66 గ్రంథాల్లో ఏ వచనమునికి ఎదురు రాదు. 66 గ్రంథముల నుండి నువ్వు చెప్పుతున్న బోధకి, నువ్వు చెప్పుతున్న వివరణకి, నీ వ్యాఖ్యానానికి ఒక లేఖనము వచనము ఎదురు వస్తుంది అంటే నువ్వు చెప్పే బోధ సత్యము కాదు. ఏ లేఖనము ఎదురొస్తలేదంటే అది సత్యం. అన్ని లేఖనాలు ఓకే అయ్యానంటే ఇంకా సత్యం. 66 గ్రంథాలు దేవులారా, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఈ 66 గ్రంథాలు ఉన్నాయి. 39, 27, సో 66, 6. ఈ 66 గ్రంథాల్లో ఉన్నటువంటి దేవుని లేఖనాలన్నీ మనము మల్లె పువ్వులు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు అనుకుందాం, రకరకాల పూలు అనుకుందాం, తీయండి. ఓకే, దేవుని ఆజ్ఞలన్నీ పూలు అనుకుందాం, పూల గంప. కాకపోతే అలా వేరు వేరు పూలు ఉన్నాయి. ఆజ్ఞలే కానీ రకరకాల ఆజ్ఞలు. ఈ పూలు మొత్తము ఒక ఆయన పూలాయన అనగా ఆ పూల గుత్తి దండ తయారు చేసిన ఆయన మొత్తం పూలని ఒక దారానికి అల్లుతున్నాడు. ఒక పెద్ద పొడవాటి దండ తయారైంది. ఆ దండని ఇలా పట్టుకొని ఇప్పుడు నేను అంటున్నాను, ఇగో ఈ దండని 66 గ్రంథాలు. ఈ అల్లిన ఆయన పేరేమో పూలాయన, పరిశుద్ధాత్ముడు. ఓకే, ఈ పూలు ఆజ్ఞలని చెప్పాను కదా. ఈ పూలన్నీ అలా దండగా నిలబడి, దండకు పట్టుకొని అందంగా కనపడుతున్న ఈ పుష్పాలన్నీ అలా ఎలా నిలబడగలిగాయి, ఎలా అతుక్కొని ఉన్నాయి అంటే మధ్యలో ఒకటి ఉంది, దారం. దారమే లేకపోతే పూలన్నీ కుప్పకూలిపోతాయి. అంటే పూలు నిలిచి ఉండటానికి కారణము దారమే ఆధారము. రైట్. ఈ 66 గ్రంథాలు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఈ 66 గ్రంథాలకు ఒక దారం ఉన్నది. ఆ దారానికే సకల ఆజ్ఞలు చుట్టుకొని ఉన్నాయి. ఆ సకల ఆజ్ఞల్లో నువ్వు చేస్తున్న పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, ప్రేమ, ప్రార్థన, ఉపవాసం అన్ని పూలు అందులోనే ఉన్నాయి. అయితే నేనేమంటున్నా, ఈ దారము తెలియని వాళ్ళు పూలు ఎన్ని తీసుకొచ్చుకొని మీరు వేసుకున్నా కొయి ఫైదా నయ్యే, ఏ లాభము లేదు. నువ్వు చేసే పనంతా దేవుడు ఏర్పరిచిన ఒక థ్రెడ్ ఉన్నది. 66 గ్రంథాలు ఆ థ్రెడ్ను పట్టుకొని నడుస్తున్నాయి. ఆ థ్రెడ్ ఏంటో మీకు ఈరోజు నేను బయట పెడతా. మొట్టమొదట దేవుని ఆజ్ఞలు గైకొనువాడే దేవుణ్ణి ప్రేమించేవాడని చదువుకున్నాం కదా. ఈ థ్రెడ్ అనేది ఒక ప్రప్రథమైన ఆజ్ఞ దేవుంది.
ఈ ప్రప్రదమైన ఆజ్ఞ అనే ఈ దారాన్ని పట్టుకొని వాడు ఎన్ని పుష్పములు తెలిసినా లాభము లేదు. ఎందుకంటే పుష్పాలన్నిటికీ దారమే ఆధారము. అది ఒక దండగా, ఒక అందంగా తయారై నిలిచి ఉండటానికి కారణము దారమే. ఆ దారం ఏంటో మీకు చూపిస్తుంది. ఆది కాండం స్టార్ట్ అయింది, ఆ దారము ప్రకటన గ్రంథములో ఎండ్ అయింది. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనం అని కూడా చదవండి అమ్మా. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చాలు. ఆదాము అవ్వని నువ్వు ఈ పండు దినమున తిన్ను దినమున నిశ్చయముగా చనిపోతువు అన్నాడు. వాళ్ళు తినేశారు, మరణం వచ్చేసింది, చచ్చిపోవాలి అప్పుడే వాళ్ళు. అయితే నేను ముందే చెప్పాను, ఈ సృష్టికి మూలమైన దేవుని అంతరంగములో అరరారుతున్న ప్రేమ ఈ సృష్టిని చేయడానికి కారణమైందని చెప్పాను కదా. నేను ఎప్పటికీ మాట అంటుంటాను, ఎందుకంటే చాలా పెద్ద సందేశం అది. ఈ సృష్టి గగనాలను దాటిపోవాలి, సమీపింపరాని తేజస్సులో దేవుని దగ్గర ఉన్నటువంటి మాట చెప్తున్నాను నేను. ఇప్పటికీ ఉంది ఆ ప్రేమ దేవునికి. ఏమిలరా, దేవునికి ఉన్న ఆ ప్రేమ మనుషుల పట్ల, తన సృష్టి పట్ల ప్రేమ. ఎందుకంటే ఎన్ని రోజులు కష్టపడి, ఎన్నో యుగాలు నా అంతరంగ ప్రపంచములు, మనోప్రపంచములు నేను ఊహించుకొని కష్టపడి నేను సృజించి అమల్లోకి తెచ్చిన ఈ సృష్టి ఒక్క నిమిషములో బొగ్గు చేయడము దేవునికి ఇష్టం ఉండదు. దానికి ఒక ప్రణాళిక అల్లి ఉంచుతాడు దేవుడు. నువ్వు చనిపోతావని అన్నాడు దేవుడే. వాళ్ళు తిన్నారు, ఈయన ఖడ్గం పట్టుకుని వచ్చిండు వాళ్ళని చంపడానికి అనుకున్నారు అందరూ. దేవదూతలు కూడా అనుకున్నారు కూడా మనసులో, కానీ వారిని చంపలేదు. వారికి ఒక మార్గం ఏర్పరిచాడు, రక్త ప్రోక్షణ మార్గం. వెంటనే ఒక జంతువుని బలిచ్చి వారి కొరకు దాని రక్తము చిందించి, ఆయనే మధ్యవర్తి అయి, ఆయన యాజకుడై, ఎందుకంటే యాజకులకు యాజకుడు కదా యేసయ్య, ప్రధాన యాజకుడు. సో మధ్యవర్తి అయి ఒక జంతువుని బలిచ్చి రక్తమును చిందించి ఆయన కోపాన్ని చల్లగా చేసుకొని తాత్కాలికంగా కొంతకాలం వాళ్ళు బతకటానికి దేవుడు అనుకున్న ప్రణాళిక నెరవేరటానికి కొంతకాలం కొరకు తన కోపాన్ని చల్లగా చేసుకొని, ఎందుకంటే అది శాశ్వతమైన రక్తం కాదు, అది మొత్తం పాపాలు పోగొట్టేది కాదు, కొంతవరకు విముక్తినిస్తుంది. కానీ ఎన్నటికైనా ఆ పాపము క్రీస్తు రక్తం మీదకే పోవాలని దేవుడు సంకల్పించి ఆ రక్తము ద్వారా వాళ్ళ మీద కోపం చల్లగా చేసుకొని వారికి ఆ జంతువు యొక్క తోలుని వారికి వస్త్రములుగా కుట్టించాడట. అంటే ఆ టైంలో ఒక చర్మపు చొక్కాయలు వచ్చినాయి. అంటే చర్మం అంటే తోలు, చర్మం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక జంతువును చంపుతూనే వస్తుంది. అంటే అది జరిగింది రక్త ప్రోక్షణ. ఇక్కడ మొదలైన రక్త ప్రోక్షణ ఎక్కడ ఎండ్ అవుతుందో చూడండి. మళ్ళా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నువ్వు యేసు ప్రభువా, మీ తండ్రి చేతిలో ఉన్న ఆ గ్రంథమును ఇప్పి చూచుటకు నువ్వే యోగ్యుడవని 24 పెద్దలు, సృష్టికి పెద్దలు, విశ్వానికి పెద్దలు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను మా దేవుని కొరకు నువ్వు మనుషులను కొంటివి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇది ఎండింగ్ పాయింట్. పరలోకములో వచ్చిరట చాలా మంది యేసు రక్తంతో కొనబడిన వాళ్ళు ప్రతి జాతి నుండి, ప్రతి కులము నుండి, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని వృత్తులు ఉన్నాయో, సమస్త జాతుల నుండి మనుషులు వచ్చిరట అక్కడికి. అల్లల నుండి వచ్చిరట నమ్మిన వాళ్ళందరూ. వాళ్ళని 24 పెద్దలు ఏమంటున్నాడు? నీ రక్తం ఇచ్చివా వారిని కొంటివి. బైబిల్ మొత్తము తెలియపరుస్తున్న మొట్టమొదటి ఆజ్ఞ రక్త ప్రోక్షణ. ఒక మానవుడు పాపములు కడుక్కొని దేవుని దగ్గరికి చేరాలంటే రక్తము కావాలి, రక్తము చిందించాలి. ఇది నేను అనేది. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆ ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఆయన ప్రియ కుమారుడు, దేవుడు ఏర్పరిచిన రక్త ప్రోక్షణ. ఆదాము నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం పరలోకములు పెద్ద దేవదూతల దగ్గర మాట్లాడుతున్నాడు ఆ రక్తం గురించి. అక్కడ ఎండింగ్ జరిగింది రక్తం. నువ్వు కొన్నావు అందరినీ,
అయితే బైబిల్ 66 గ్రంథాలు యేసు రక్తం అనే దారాన్ని పట్టుకొని నడవాలి. ఈరోజు అనేక పరిచర్యలు మాకు దేవుడు చూపించిన సంఘాలు కడుతున్నోళ్ళు, మర్మాలు చెప్పుతున్న మాకు వాక్యం తెలుసు అనేటోళ్ళు కూడా ఆ దారాన్ని పట్టుకొని బతకాలి. దారం యొక్క ఆజ్ఞ కరెక్ట్గా నీ జీవితంలోని పరిచర్యలు లేకపోతే నువ్వు ఆజ్ఞ లోపల లేవు, నువ్వు దేవుని ప్రేమించలేదు. దేవుణ్ణి ప్రేమించుడంటే ఏమో ఆ ప్రప్రదమైన ఆజ్ఞని పాటించుట. ప్రప్రదమైన ఆజ్ఞ అంటే ఏమిటి? యేసు రక్తం అనే 66 గ్రంథాలకు సర్వ సృష్టికి ఆధారమైన రక్త ప్రోక్షణ. రక్త ప్రోక్షణను కరెక్ట్గా పట్టించుకొని వాడు, ఎలా ఇవ్వాలో తెలియని వాడు, దాని గురించి ఆలోచించని వాడు, ప్రతి వారం ఇయ్యాలి కానీ ఎలాంటి రక్తం ఇవ్వాలి, ఎలాంటి ద్రాక్షరసం ఇవ్వాలి, ఎలాంటి రొట్టెని ఇవ్వాలో తెలియని వాడు, ఎప్పుడెప్పుడు ఇవ్వాలో తెలియని వారు, రక్షణకు సంబంధించిన మొదటి ఆజ్ఞనే చక్కగా తెలియని వాడు ఎన్ని పూలు మీద వేసుకుంటే ఏం లాభమో, ఎన్ని పుణ్య కార్యాలు చేస్తే ఏం లాభమో. నువ్వు పోవు, నీ బోధ ఇన్నోళ్ళు కూడా పరలోకం పోరు. ఇది నాకు తెలిసిన సత్యం. చూడండి, ఇది కాదని కూడా నిరూపించగలడా? బైబిలు జ్ఞాన సముద్రం, సృష్టికర్త అంతరంగమే బైబిల్. నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేయగలవు? ఏం గుర్తుపడతారండి బైబిల్ని? నేను ఈ బైబిల్ని చదువుతున్నప్పుడు పూర్తిగా మొత్తము నాకు ఈ లైన్ ఎక్కడ తెగినట్టు లేదు. ఆమేన్. ఈ రక్త ప్రోక్షణ అనే దారం ఎక్కడ కట్ అయినట్టు లేదు. అన్ని గ్రంథాలలో నుండి లాక్కొస్తుంది అదే దారము, చివరికి వచ్చి ముగించింది అదే దారం. అందుకే యేసు రక్తము లేకుండా ఎవడు పరిశుద్ధుడు కాడు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా యేసు రక్తము లోపల ఉండాలి. నువ్వు యేసు రక్తము లోపల ఉండి మీరు చేసే పుణ్యకార్యాలకు గొప్ప ఫలితం దొరుకుతుంది. యేసు రక్తము లేకుండా నువ్వు చేసే పుణ్యకార్యాలకు భూమి మీద బ్రతుకుతేప్పుడే కొంత మేలు జరుగుతుంది తప్ప పరలోక రాజ్యం దొరకదు. యేసు రక్తములో ఉండి పుణ్యకార్యాలు చేసేవానికి, యేసు రక్తమును ఒప్పుకొని కడగబడి పుణ్యకార్యాలు చేసిన వానికి ఇహమందు పరమందు 2 లాభములు సంభవించును. హెబ్రీ రాసిన పత్రిక 9:12 ఒకసారి చదవండి. మేకల యొక్కయు కోడేళ్ల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాక, రైట్. అంటే దేవుడు ఆదికాండంలో స్టార్ట్ చేసింది జంతువు బలే. వేదాలలో మహర్షులు ఇచ్చింది జంతువుల బలే. నేను 4 వేదములు చదివానండి. 14 సంవత్సరాల క్రితం దశరథ రంగాచార్యుల వారు రచించిన ఆంధ్ర అనువాదము అది తెచ్చుకొని 14 సంవత్సరాల కింద చదివిన నేను, ఇప్పుడు కాదు. గోమేధము, అజామేధము, అశ్వమేధము అనే యజ్ఞాలు చేశారు. రక్త ప్రోక్షణ జరిగింది. నేను 100% కొన్ని వందల వచనాలను నేను కోడ్ చేసుకొని ఉంచుకున్నా. రక్త ప్రోక్షణ అవశ్యమే. రక్తము చిందించకుండా మానవ పాపాలు పోవు. ఆ రక్తమును చిందించేవాడు జంతువు చిందించి, జంతువు కాదు, ఒక ప్రజాపతి. అంటే పతి అంటే భర్త, సర్వ సృష్టికి భర్త స్థానంలో ఉన్న సృష్టికర్త, ఆత్మస్వరూపుడు, ఆత్మనాం, ఆత్మ కలిగిన వాడు, ఆత్మ పేరు కలిగిన వాడు. యజ్ఞం కృత్య ప్రయాజ, యజ్ఞము చెయ్యాలి. ఆ యజ్ఞముని యందు సర్వము సిద్ధింపబడుచున్నది. అంటే సర్వము పరిశుద్ధమవుచున్నది. ఇది వేదములు చెప్తున్నాయి. దేవులారా, వాళ్ళు ఏదో రక్తము చెందించాలి అని వాళ్ళు చేశారు, వీళ్ళు జంతువు బలి దేవుడు నేర్పించాడు. కానీ ఈ జంతువు బలి దేవుడు ఎందుకు నేర్పించాడంటే, ఈ జంతువు బలితో నేను ముందే ఇక్కడ మొట్టమొదటి ఒక మాట అన్నాను, టార్చ్ లైట్ మాత్రమే అది. చీకటి మొత్తం పోదు, టార్చ్ లైట్ కొంతనే వెలుగు కొడుతుంది. కానీ సూర్యుడు దయిస్తే టోటల్ చీకటి అంతా పోతుంది భూమి మీద. అలాగే ధర్మశాస్త్రము నేను నడిపించే టార్చ్ లైటు, రక్త ప్రోక్షణము, జంతువు రక్త ప్రోక్షణము, నిజమైన రక్తము ప్రోక్షణ దగ్గరికి నడిపించే టార్చ్ లైటు. నీతి సూర్యుడైన యేసు వచ్చిందంటే, యేసు రక్తం వచ్చిందంటే టోటల్ వెలుగైపోద్ది, చీకటి ప్రపంచం పోతుంది. అంటే మానవ హృదయము శుద్ధీకరింపబడుతుంది. వాళ్ళ పాపాలు అక్కడికే వస్తాయి శిలువ దగ్గరికి. ఇప్పుడు మనం తీసుకుంటే అక్కడికే పోతాయి. శిలువయే సెంటర్. ఈ సకల జగత్కి, విశ్వానికి శిలువే సెంటర్. యేసు రక్తము మన పాపములకు మాత్రమే గాక సర్వలోకమునకు శాంతికరమై ఉండెను. అబ్బా, ఏంటండి ఈ రక్తం? అగో రక్తమే ఆధారము, ఆ రక్తమే ప్రేమ, ఆ రక్తం అంటేనే ప్రేమ.
రక్త ప్రోక్షణే ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ ఆదామవ్వకి. చూడు మీకోసం రక్తం చిందించాను నా కుమారుడా, నువ్వు బతికావు గనక నీకు పుట్టే పిల్లలందరూ కూడా వారికి యుక్త వయసు రాగానే రక్త ప్రోక్షణ మొదలు పెట్టాలి అన్నప్పుడు ఆయనకు పుట్టిన 2 కుమారులు కయ్యూను ఏబేలు. చూశారా, నా కుమారులారా అన్నారు తల్లిదండ్రులు, మీకు యుక్త వయసు వచ్చింది, మీ నిమిత్తం రక్తం చిందించండి దేవునికి, లేకపోతే మీ మీద దేవుని ఉగ్రత వస్తుందంటే అప్పుడు ఈ తల్లిదండ్రులు చెప్తేనే కదా ఎవరు చెప్తారు. అప్పుడు వెళ్ళి మరి ఏబేలు రక్తం ప్రోక్షించాడు, దేవునికి ప్రియుడైపోయాడు. రక్తాన్ని నమ్మని కయ్యూను శాపగ్రస్తుడయ్యాడు. అర్థమైందా? ఈ రక్తాన్ని నమ్మని, ఈ రక్తము కరెక్ట్గా ఇవ్వని వాడు రక్త ప్రోక్షణ పట్టించుకొని క్రైస్తవుడు అయినా కానీ కయ్యూనైపోతాడండి. ఏం చేసుకుంటావు చేసుకో, దేవుడు ఒప్పుకోడు. మీరెవరో నాకు తెలియదు అక్రమం ఏంటిది, నాకు క్రమం ఉన్నది, ఆ క్రమాన్ని మీరు పోగొట్టారా. ఏంటంటే నేను 66 గ్రంథాలను సకల సృష్టికి ఒక దారం పెట్టాను రా, ఈ సకల బ్రహ్మాండము ఆ దారానికే చుట్టాను, సకల బ్రహ్మాండాన్ని దారానికే చుట్టాను. దారం పేరే యేసు రక్తం. రక్తములో ఏమున్నదండి? లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితి. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము. చాలండి. రక్తము లోపల ప్రాణం ఉన్నది. ఎవరి రక్తములో? దేని రక్తములో దాని ప్రాణం ఉంటుంది. కుక్క రక్తములో కుక్క ప్రాణం, పంది రక్తములో పంది ప్రాణం, ఒక కుందేలు రక్తములో కుందేలు ప్రాణం అంటాం. దేని రక్తములో దాని ప్రాణం ఉంటుంది. అలాగే యేసు రక్తములో యేసుక్రీస్తు ప్రాణం ఉన్నది. యేసు ఎవరు? పరమాత్ముడు. పరమాత్ముని రక్తమా? అవును, తండ్రి అయిన దేవుని రక్తం. అందులో దేవుని రక్తములో దేవుని ప్రాణం ఉన్నది. కనుక దేవుడారా, రక్తములోని ప్రాణాన్ని బట్టి నీ పాపానికి ప్రాయశ్చిత్తం. ఇప్పుడు రక్తాన్ని మనము పరిశోధన చేసినట్లయితే మన డాక్టర్లు, శాస్త్రవేత్తలు, వైద్యులు కొన్ని మనుషులకు రక్తము తక్కువైతే బాగా 6 పాయింట్లకు అట్లా తక్కువ అయిపోతుంది. కొంతమంది రక్తం తక్కువ అయిపోతుంది, అయ్యా చనిపోతాడు, ఇతనికి వెంటనే రక్తం ఎక్కియాలి అని అంటే అప్పుడు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఆమె ఓ పాజిటివ్ అయితే ఓ పాజిటివ్ గ్రూప్ ఉన్నవాడు కావాలి. ఓ పాజిటివ్ రక్తం ఉన్నవాడు వస్తే ఆ రక్తం తీసుకొని ఆ రక్తంలో ఎలర్జీ కానీ ఇలాంటి క్యాన్సర్ కణాలు కానీ భవిష్యత్తులో రాబోతున్న వ్యాధులు కానీ ఏమైనా ఉన్నాయా చెక్ చేసి తర్వాత ఓకే అయితే అతని రక్తాన్ని తీసుకొని ఇతనికి ఎక్కించి బ్రతికిస్తారు. ఎందుకండి రక్తము తీసి ఎక్కించుడు? వీళ్ళు తయారు చేయలేరా? ఎర్రటి పదార్థము, ద్రవ పదార్థం రక్తము లాంటిది చేయలేరా వీళ్ళు? కొన్ని పదార్థాలతో చేయొచ్చు. అందులో వీళ్ళు ఏమేమి ఉంటాయని పరీక్షించారు రక్తములో, మీ అందరికీ తెలుసు. ఎర్ర రక్త కణాలు ఉంటాయట, అవి తగ్గినా ప్రమాదమే. తెల్ల రక్త కణాలు ఉంటాయట, అవి తగ్గినా ప్రమాదమే. ఎర్ర రక్త కణాలేమో ఆక్సిజన్ అందిస్తాయట బాడీకి, తెల్ల రక్త కణాలేమో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందట. ప్లేట్లెట్స్ అట ఇంకొకటి. ఎక్కడైనా గాయమైన దెబ్బ తగిలినప్పుడు వెంటనే రక్తం వచ్చి అక్కడికి గడ్డగట్టుకపోతుంది. ఎందుకంటే అది గడ్డగట్టుకొని అవి చనిపోయి గడ్డగట్టుకుంటాయి రక్త కణాలు, ప్లేట్లెట్స్ చనిపోయి అక్కడ రక్తం గారకుండా మూసేస్తాయి, కాపాడుతాయి. ప్లాస్మా అట ఇంకోటి, అది పోషక పదార్థాలు మెదడుకి, ఎముకలకు, ఏ అవయవానికి ఏ పదార్థం ఎట్లాంటిది అందించాలో ఆహారంలోకి క్యాచ్ చేసుకొని గ్రహించి అందిస్తుందట. ఈ 4 ఉన్నాయి, అలా 4 ఉన్నాయని చెబుతున్నారు. ఆ 4 పదార్థాలతో కూడుకున్న ఎర్రటి ద్రవ పదార్థములు ఆ 4 పెట్టి ఆ 4 గుణములు కలిగిన వాటి పెట్టి ఆ కణాలని మనిషికి ఎక్కియచ్చు. బ్యారెలు తయారు చేయొచ్చు రక్తం. ఎందుకు చేయట్లేదండి వీళ్ళు? ఎవరికి కావాల్సిన ఇంకొక రక్తం కావాలంటారు మళ్ళా. రైట్. ఈ రక్తములో ఎర్రటి ద్రవ పదార్థములో రక్త కణాలు 4 రకాలు ఉన్నాయట. వాటి సమూహముతో ఈ రక్తము శరీరములో ప్రవహిస్తుందట. దాంట్లో ఏది తగ్గినా మానవునికి డేంజర్ అవుతుందట. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే రక్తములో ఏమున్నది? ప్రాణం. ప్రాణం ఏ ఎక్స్రేకి రాలేదా? ప్లేట్లెట్స్ను చూసినట్టు, ఎర్ర రక్త కణాలను చూసినట్టు వీళ్ళు ప్రాణాన్ని చూడొద్దా? అది బియ్యపు గింజలాగుందా, కంది గింజలాగుందా, రౌండ్ ఉందా, సూదిలాగుందా చూడొద్దా వీళ్ళు? అంటే తెలియదు సార్ అంటున్నారు.
వీళ్ళు ఈ 4 పదార్థాలు కలిగిన రక్తాన్ని తయారు చేయగలరేమో కానీ ఆ రక్తము లోపల ప్రాణాన్ని తయారు చేయలేరు. ఈ 4 రకాల పదార్థాలు ఉన్నటువంటి రక్తము ప్రాణంతో ముడిగట్టబడి దేహ సముద్రములో ప్రవహిస్తున్నది. చూసారా? మరి ఆ ప్రాణము ఎక్కడిది? అది దేవుడు పెట్టినది. రక్తములో నీ ప్రాణమును బట్టి నీ పాపమునకు ప్రాయశ్చిత్తము జరుగుచున్నది. ఎందుకు రక్తమే ఈ పాపానికి ప్రాయశ్చిత్తమైందండి? ఇదొక్కసారి ఆలోచించుదాం. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, కానీ సింపుల్గా ఒక మాట చెప్తాను మీకు నేను. రక్తమే ఎందుకు అవసరమైంది? రక్తము ఎందుకు చిందిస్తున్నారు పాపాల కొరకంటే వారి పాపం క్షమింపబడాలి. పాపం అనగా ఏమి? దేవుని ఆజ్ఞ అతిక్రమము. దేవుని ఆజ్ఞ నుండి ఆ మానవుడు తప్పిపోయిండు. రక్తము చిందించగానే ఏమి జరుగుతుంది? మరి పాపం పోతుందట. ఎట్లా పోతుంది? ఒక్కసారి మనం ఆలోచించుదాం. అసలు ఈ పాపము వీరు చేశాడు. పాపం అనగా ఏమి? ఆజ్ఞ అతిక్రమము. ఆజ్ఞ అనగా దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ, దేవుడు చెప్పిన ఒక మాట, ఆ ప్రకారం చేయనందుకు అది పాపం అయిపోయింది. మరి ఈయన కొరకు ఒక రక్తం చిందిస్తే ఈయన చెప్పిన ఆజ్ఞకు ఒప్పందం జరుగుతుందా? ఆజ్ఞ ఏమైపోద్ది? ఆజ్ఞ సరే అని ఒప్పుకుంటుందా రక్తం చిందిస్తే? జంతువు రక్తము, పక్షి రక్తము, భూలోకములో ఉన్న దేని రక్తమైనా సరే అది దేవునికి ఒప్పందము చేయజాలదు. పక్షి జంతువు రక్తం, జంతువు రక్తములో జంతువు ప్రాణం ఉంటుంది, కానీ రక్తం అనే దాన్ని దేవుడు నేర్పించాడు, కానీ అది శాశ్వతమని ఎక్కడ చెప్పలేదు. ధర్మశాస్త్రములో రక్తము చిందిస్తున్నారే కానీ ఏట సంవత్సరం మళ్ళీ పాపంకి మళ్ళీ రావాలి వాడు. అంటే పోలేదు, తీస్తలేదు పర్మనెంట్గా. అయితే వాడు దేని మీద దృష్టి పెట్టి చేస్తున్నాడంటే పరమాత్ముడైన దేవుడు మెస్సయ్య అవతరిస్తాడు, అతని రక్తములో మా పాపాలు పోతే దానికి సాదృశ్యమైంది మేము చేస్తున్నాం. అయితే అప్పుడు దాన్ని నమ్మినటువంటి ఆ థ్రెడ్, ఆ దారాన్ని పట్టుకున్న వాళ్ళందరూ సిలువ కాడికి వచ్చేసింది. అప్పుడు నమ్మి చనిపోయిన వారందరి పాపాలు సిలువ మీదకి వచ్చేసినాయి. కనుక ఆ థ్రెడ్డునే ఆజ్ఞ, మెయిన్ ఆజ్ఞ. కనుక యేసు రక్తం ఏం చేస్తుందో ఇప్పుడు మీకు చెప్తేనండి. ఇక ఒక వ్యక్తి మీద దేవుని కోపం ఉన్నది, ఎందుకంటే దేవుడు ఆజ్ఞకు అతిక్రమించాడు, తప్పు చేశాడు. కనుక దేవుని మీద, మానవుని మీద, ఒక వ్యక్తి మీద దేవునికి కోపం ఉన్నది, వాడు పాపం చేసినందుకు. అని వాని మీద కోపము, దేవుని కోపం రగులుకొని వానికి ఉనికిలో లేకుండా చేసి నరకానికి పంపించేస్తాడు. రైట్. ఇప్పుడు యేసుప్రభు రక్తము కిందికి వచ్చి, యేసయ్యా నీ రక్తము నా పాపాలు కడుగుతుంది అని ఎప్పుడైతే ఈ వ్యక్తిని ఒప్పుకుంటాడో, యేసు ఎవరంటే ఈ సృష్టికర్త అయిన దేవుని లోపల ఒక భాగమై ఉన్నాడు. త్రిత్వమైన దేవుని లోపల ఒక భాగం. తన కుమారుడు మచ్చలేని మరకలేని వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన వాడు భూలోకం నరుడుగా అవతరించి చిందించిన ఈ రక్తము పాపికి దేవునికి మధ్యలో ఉన్న గోడను కూలగొట్టేస్తుంది. ఎందుచేతంటే దేవుడు వాని మీద ఉగ్రత చూపిద్దాం అనుకునేసరికి వాడు నమ్మినటువంటి లైన్ ఏదైతే థ్రెడ్ అన్ననే దారము, యేసు రక్తం అడ్డం వచ్చేసింది. అప్పుడు యేసు రక్తంతో కడగబడిన ఈ నరుణ్ణి దేవుడు చూసినప్పుడు యేసు యొక్క స్వరూపము వారి లోపల కనబడుతుంది, తన కుమారుని స్వరూపం. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తు స్వరూపం మీకు వచ్చే వరకు నాకు ప్రసవ వేదన. యేసు రక్తంతో కడగబడి యేసు కొరకు బతికిన ఈ వ్యక్తి, ఆజ్ఞ పాటించిన ఈ వ్యక్తి దేవుని కోపము గురి కాకుండా దేవుని కుమారుని యొక్క స్వరూపం వాళ్ళ లోపల కనబడుతుంది. కనుక తండ్రి కోపం చల్లగా అయిపోతుంది, నిన్ను కొట్టలేడు, ఆయన తీసేసుకుంటాడు. మీకు అర్థమయ్యే ఒక చిన్న భాషలో ఉపమానంలో చెప్తాను. నా చిన్నతనంలో మా నాన్న చాలా కోపిష్టి. మా నాన్న చిన్న తప్పు చేస్తే ఘోరంగా కట్టెందుకొని కొట్టి కారం పెట్టేటోడు కళ్ళల్లో, అంత కోపం మా నాన్నకి. ఒకనాడు ఏమైంది, నన్ను కొడదామని 2 రోజుల నుంచి దొరుకుతలేడని ఆయన కాపుల కాసి నన్ను నమ్మిచ్చాడు. కోపం లేదులే కొట్టడనుకున్నా నేను. ఆ చేసిన తప్పు వెంటనే దొరకబట్టాడు, చెయ్యి దొరకబట్టి ఇక కట్టెందుకున్నాడు. ఇక ఘోరంగా కొడతాడని మా అమ్మకు అర్థమైపోయింది.
నా కొడుకు చచ్చిపోతాడని తల్లికి ఎప్పుడు ఎక్కువ ప్రేమ, అంటే కొట్టద్దు అనే ప్రేమ ఉంటుంది. తండ్రికేమో వీడు మారాలే మంచిగా ఉండాలనే ప్రేమ ఉంటుంది. వెంటనే మా అమ్మ ఊరికి వచ్చి నన్ను పట్టుకున్నది కొట్టకాని. ఈయన కోపం మీద నన్ను కొట్టే దెబ్బ పోయి మా అమ్మ మీద పడ్డది. ఈ చెయ్యి ఎముక మీద తగిలింది కట్టే. నేను చచ్చితి అని చెప్పి ఓ అని ఆమె ఏడుచుకుంటా ముసలమ్మ కింద కూర్చుంది మా అమ్మ. అప్పుడు ఏం చేసిండు, చెయ్యిరిగిపోయింది కావచ్చు ముసలిదాన్ని అని చెప్పి నన్ను వదిలిపెట్టిండు. ముసలమ్మని ఏమైంది అని చెయ్యి చూసుకుంటా ఆమెకు మందు పెట్టుకుంటా అది పెట్టుకుంటా ఆయన ఆ బిజిలో పడిపోయి నా మీద కోపం చల్లగైపోయింది. అక్షరాల ఇలాగే మన తండ్రైన దేవుని కోపం మన మీద రాకుండా ఒక తల్లిలాగా యేసయ్య రక్తం అడ్డం వచ్చేస్తుంది. ఎందుకంటే యేసు రక్తపు ఆజ్ఞను కరెక్ట్గా పాటించావు. తన రక్తం కుమారుని చూసి, ఆ కుమారుని స్వరూపాన్ని, కుమారుని యొక్క రక్తాన్ని చూసి, ప్రాణాన్ని చూసి నీ పాపాలని మర్చిపోయి దేవుడు నిన్ను తన కుమారునిలాగా స్వీకరిస్తాడు. ఇది రక్తములోని రహస్యం. కనుక ఆ రక్త ప్రోక్షణ నమ్మిన ఆది కాలము మొదటి వాళ్ళు కానీ, ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు మనకు తెలియదు అసలు నమ్ముతున్న మన పాపాలే కానీ, అప్పుడు ఉన్నప్పుడు యేసుప్రభు ఉన్నప్పుడు అప్పుడు వారి పాపాలే కానీ, ఎప్పుడైనా కానీ యేసు రక్తము రాబోతుందని నమ్మినవాడు, అచ్చిపోయిందని నమ్ముతున్నవాడు, ఈ ఇద్దరి పాపాలు యేసు శిలువ మీదకి 2000 సంవత్సరాల శిలువ మీదకి వెళ్ళిపోతాయి. ఆ రక్తములోనికి వెళ్ళిపోతాయి. ఈ రక్తములోని ప్రాణం అన్నాను, ఎర్రటి ద్రవ పదార్థం కాదు రక్తం అంటే. దేవుడు చెప్తాడు, ఆ రక్తములోని ప్రాణాన్ని బట్టి నీ పాపానికి, ఎర్రటి నీళ్ళని బట్టి కాదు. ఆ ప్రాణము ఎవడు చూడలేదు, అదే మహిమకరమైనది. ఆ మహిమకరమైన రక్తమే నిన్ను కాపాడుతుంది. కనుక ఈ ఆజ్ఞ లేకుండా నువ్వు ఎన్ని పుణ్య కార్యాలు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎంతమంది దగ్గర నువ్వు ప్రవక్తవైపోయినా, ఎంత డబ్బా కొట్టుకున్నా, నువ్వెవరో నాకు తెలియదు, గట్అవుట్ అంటాడు. ఎందుకంటే నా యేసయ్య రూపం లేదురా నీకు. నా ఆజ్ఞ, రక్త ప్రోక్షణ ఆజ్ఞ కరెక్ట్గా పాటించరా నువ్వు. అందుకే నేను అన్నాను, టోటల్ విశ్వము, ఈ బ్రహ్మాండము, 66 గ్రంథాలు, ఒక దారం ఉన్నది మధ్యలో, ఇవన్నీ దానికి అల్లుకుంటూ పోతున్నాయి. ఇది మీరు గుర్తుపట్టండి. కావాలంటే ఈ బైబిల్ అంతా చదవండి. ప్రతి మానవుడు కృప 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 కృప, ప్రతి భక్తుడు కృప కృప కృపనే రక్తం. దయా 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 దయా. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంచోడు అండి, ఎంత గంభీరమైన సత్యం అండి ఇది. యేసు రక్తము ప్రతి పాపము నుండి చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు శిలువ మీద ఈ రక్తం కార్యక్రమం పూర్తి చేసినాక 19వ అధ్యాయం యోహాను సువార్త 19:30 చదవండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. రైట్, సమాప్తమాయను. ఏమి సమాప్తమాయను? మనం అంతా సమాప్తం అయిపోయింది కదా, మళ్ళీ మేమెందుకు కష్టపడండి సువార్త చేసుకుంటా ఊకే, అది అయిపోయింది కదా, ఇంకేంది అంటే. నేను సమాప్తం చేసింది ఏంటిదో చెప్తున్నారా నాయన. ఈ 66 గ్రంథాలకు ఉన్న దారము, సకల విశ్వానికి ఉన్నటువంటి థ్రెడ్ నేను సమాప్తం చేశాను. ఏది రావాలని ఎదురు చూశారో, దేని మీద ఏది ఆధారపడిందో, దేని ద్వారా సమస్తము శాంతిపరచబడుతుందో ఆ కార్యము సమాప్తం చేశాను. ఆ కార్యమే నా రక్తం శిలువ మీద కార్చేశాను కనుక సమాప్తం అయిపోయింది. జా, ఇది సమాప్తం అయిపోయింది. అప్పుడు కార్యం అయితే ఇచ్చింది, కానీ ముందు రక్షింపబడాల్సిన వారి పని ఇంకా సమాప్తం కాలేదు. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు సమాప్తం కాబోతుంది యేసు రాకడతో. అందుకే పరలోకమందు 24 పెద్దలు లేచి, తండ్రి, ప్రభువా, గొర్రెపిల్ల, వధింపబడిన వాడా, నీ రక్తం ఇచ్చి ప్రతి జాతిలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి భాష మాట్లాడే లోకము నుండి అందరినీ కొన్నవయ్యను అని అడుగుతున్నారండి. అందుకే దేవుని చేతిలో ఉన్న ఆ మహాగ్రంథములోని మర్మాలు తీసుకొని ఆ ముద్రలు ఇప్పి చదివే శక్తి నీ ఒక్కనికే ఉంది, ఎవ్వనికి లేదు. దేవులారా, ఎవరనుకుంటున్నారు యేసుప్రభుల వారు? అసలు యేసుప్రభు రూపము ఎవరు చూసిండ్రు అంటే, రూపం అంటే కనబడాలి అనుకుంటారు అందరు. కనబడు కాదండి, వాక్య ప్రత్యక్షత యేసు. వాక్యములోని మర్మమైన మర్మ పురుషుడే యేసు. మర్మము, దేవుని మర్మమైన వాడు, దేవుని జ్ఞానమైన వాడు, దేవుని ప్రేమైన వాడు, సత్యం, మార్గం అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. ఈ లోకములో సకల విశ్వాన్ని కలగజేసిన వాడు ఆయనే. ఆయనే అనంత కోటి శక్తి క్షేత్రముల గల్లవాడు, అనేక అంశములు గల్లవాడు.
మనుషుని మెదస్సుకు అందని మహాపురుషుడు, మర్మపురుషుడు, సత్పురుషుడు యేసు. ఆయనను గురించి ఏమని వివరించుతాం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూసారా? క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపాట, పరలోకమందు ఆయనతో కూర్చోబెట్టాడట. ఇంకా కూర్చున్నామా మనం? పరలోకం వెళ్ళినాం? అసలు ఇంకా వెళ్ళలే. మరి కూర్చోబెట్టాడని ముందు చెప్పేస్తున్నాడు ఏంది? భూత భవిష్యత్తు వర్తమానాలు ఎరిగిన దేవుడు జరగబోయేదాన్ని ఇప్పుడే చెప్తున్నాడు, చూసేస్తున్నాడు, కూర్చోబెట్టేసిండు. ఎందుకు చెప్పగలుగుతున్నాడు అంత ధైర్యంగా? అంటే నా రక్త ప్రోక్షణ అనే ఈ ఆజ్ఞను కరెక్ట్గా పాటించి సకల నీతి కార్యాలు చేసి ఆ ఆజ్ఞను పట్టుకొని నడిచిన వారందరూ కూర్చున్నారంతే దేవునితో. ఇది పాటిస్తే చాలా ఆల్రెడీ నువ్వు దేవునితో కూర్చున్నావు అంటుంది బైబిల్. ఎఫెసీ పత్రిక 3:8 చదవండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయున్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాడు. జాగ్రత్త వినండి. పరలోకమందు ఈ సంఘం వెళ్ళి ఏం చేస్తుంది చూడండి. మళ్ళీ అక్కడ డ్యూటీ స్టార్ట్ అయిపోయింది మనకి. సకల విశ్వలోకాలకు ఆయన మహిమైశ్వర్యం ఎట్టిదో చూపించబోతున్నాం. ఆ రక్త ప్రోక్షణ అటు ప్రేమ ఎంతనో చెప్పబోతున్నాం. మళ్ళీ ప్రేమే సకల ప్రపంచములకు ఆయన ప్రేమ చేత ఎటువంటి వారిని ఎక్కడికి తీసుకొచ్చాడో ఆ దేవదూతల ప్రపంచంలో ముందు మనల్ని సాక్షిగా నిలబెట్టబోతున్నాడు దేవుడు. కనుక నిన్ను ఎక్కడికో తీసుకెళ్లాలని, ఎక్కడో కూర్చోబెట్టుకోవాలని ఎంత నీకు ఇచ్చాడు దేవుడు. ఇది మహిమైశ్వర్యమే ఆ రక్త ప్రోక్షం. ఆ రక్త ప్రోక్షనే మహిమైశ్వర్యాన్ని పక్కకు పెట్టి, రక్త ప్రోక్షణ పక్కకు పెట్టి, నువ్వు ఈ లోకములో మనుషుల మెప్పించుకోవడానికి నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు చేసినా శూన్యం. ఫిలిప్పు 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదివి మీకు ఒక విషయం చెప్తాను చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుకుంటా ఒక సేవకుడు చెప్తున్నాడండి. ఏంటంటే చాలా మంది క్రీస్తు శిలువకు వ్యతిరేకంగా నడుచుకొనుచున్నారు. శిలువకు వ్యతిరేకం ఏంది అంటే ఏముంది సార్? సువార్తకు వ్యతిరేకం. ఆ సువార్త అంటే ఏంటిది? ఏముంది సార్? స్వస్థపరుస్తాడు, రోగాలు పోతే దేయాలి. అదే ఆ సువార్త. చూశారా ఎక్కడికి పోతుందో వాక్యము? క్రీస్తు శిలువ మీద ఏం చేశాడు? రక్తము చిందించాడు. ఆ రక్తము త్రాగకుండా పాపాలు పోవు అనేది సువార్త. మేము సిలువని గురించిన సువార్తే ప్రకటించుచున్నాము, మరి ఏది కాదన్నాడు పౌలు. కనుక సిలువకు వ్యతిరేకంగా నడుచుకొనుచున్నారు చాలా మంది. అంటే అర్థం ఏంటో తెలుసా? రక్త ప్రోక్షణకు వ్యతిరేకంగా నడుచుకొనుచున్నారు. అంటే రక్త ప్రోక్షణ లేకుండానే సంఘాలు కట్టేస్తున్నారు. రక్త ప్రోక్షణ నమ్మకుండానే, యేసు రక్తం విలువ తెలియకుండానే బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు. పునాదులన్నీ రాళ్ళు ఎక్కడి నుంచో ఏర్కచ్చుకున్నారు. పూలతోని వీళ్ళు ఉన్న కొన్ని ఆజ్ఞలు ఉంటాయి కదా, నీతి ఆజ్ఞలు, ఆ పూలు ఏరకపోయి ఏం చేసిండ్రు వీళ్ళు? బేస్మెంట్ రాలేసుకొని సంఘాలు కట్టేసుకుంటున్నారు. కాదు, అట్లాంటి అన్యజనులు కూడా అదే చేస్తున్నారు. నేను అంటున్నా, దేవుణ్ణి ప్రేమించుట అనగా ఏమి? నీతి కార్యములా, అద్భుతములా, ఆశ్చర్య కార్యాల? కాదు, అవన్నీ అన్యులు కూడా జరుగుతున్నాయి. మరి ఏంటి సార్? రక్త ప్రోక్షణ సరిగ్గా నమ్ముకోవాలి, లేఖనానుసారమైన పునాదేయాలి. మేము కూడా అంటున్నామండి రక్తం అని. ఆ రక్తం అంటే అయిపోయిందా? నోర్లతో 17 మంది అంటారు యేసు రక్తం, యేసు ప్రభు, యేసు రక్తం దెయ్యాలు కూడా అంటున్నాయి. సర్వోన్నతుడైన దేవకుమార మమ్మల్ని క్షమించే కాలేదు, దేవకుమారుడా యేసుక్రీస్తు రక్షకుడు అని దెయ్యాలన్నాయి, దేవుడు కూడా దెయ్యాలు నమ్ముతున్నాయి. అది కాదు ఇక్కడ కథ. దానిలోని అంతర్లీనమైన సత్యాన్ని నువ్వు నమ్మాలి. దాన్ని అన్నదన్నట్టుగా చెప్పినట్టుగా నువ్వు పాటించాలి. అందుకే ఆదాం అన్నాడు, నా కుమారులారా మీకు యుక్త వశ వచ్చింది, మీరు దేవుని కొరకు ఒక జంతువు బలి ఇవ్వండి, మీ పాపములు ఒప్పుకొని కడుక్కోండి. చూశారా? ఈరోజు అదే సువార్త చేస్తున్నాం మేమందరం. దేవుని ఉగ్రత దిగబోతుంది. ఆ ఉగ్రతకు నువ్వు గురై నువ్వు నశించి నరకం వెళ్లకుండా ఈ రక్త ప్రోక్షణ దీని కిందికి రచ్చాయి.
రోమపత్రిక 8:28-30 చదివేసుకున్నాం కదా, ఇప్పుడు చదువుదాం మళ్ళీ లాస్ట్లో. దేవుని ప్రేమించు వారికి దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా రైట్ ఆయనకు ఒక సంకల్పం ఉన్నది. ఏంటి ఆయన సంకల్పం అంటే రక్త ప్రోక్షణ సంకల్పం. పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నది. దేవుణ్ణి ప్రేమించుట అంటే ఏంటో ఇప్పుడు మీరు చెప్పిండిగా, నీతి కార్యాలు చేయడమా? అట్లయితే అన్యులు కూడా చేస్తున్నారు. చాలా మంది భక్తులు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కూడా భక్తి రసం ఉన్నది. దేవుని బిడ్డలారా, మనం ఎవరిని తొందరపడి తిట్టకూడదు, ఏమనకూడదు. చాలామంది యేసు నమ్మనోళ్ళు ఇతర దేవతలు పూజించే వాళ్ళ లోపల భక్తి ఉన్నది, భక్తి రసము నా లోపల ఉండే. నేను అయ్యప్ప మాలలు వేసి శబరిమల వెళ్ళినోని భక్తి రసము కలిగి ఉండే. నిజముగా పొద్దున్నే సరిలో అనుకుంటూ సాగిల పడేటోని తెలుసా, ఏడిచేటోని పటం ముందు దేవా దేవా సృష్టికర్త అని ఏడిచేటోని. నా రసము చూసిన భగవంతుడు నిజమైన సృష్టికర్త నా ముందుకు వచ్చేసాడు, దొరికిపోయింది ఇప్పుడు. అలాగే నాలాగా భక్తి రసం ఉన్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టాడు కనుక మనం ఎవరిని ఏమనొద్దు. తండ్రి, వారి కనులు తెరిచి సత్యము తెలుసుకునే సహాయం చేయమని ప్రార్థిద్దాం అంతే. కానీ ఎటు చేసి దేవుడు నియమించిన ఆజ్ఞ రక్త ప్రోక్షణ అనే లైన్లోకి రావాలి. ఆ లైన్ని అందరూ పాటించాలి. ఆ లైన్ ఎట్లుందో మీరు బైబిల్లో తెచ్చుకోవాలి. యేసు రక్తము ఎలా ఇవ్వాలి, యేసు శరీరము ఎలాంటిది ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలాంటి భావం కలిగి ఉండాలి, ఎలాంటి బోధ చేయాలి. మనం అనేక విషయాలలో మనము తప్పిపోతే సరే, దేవుడు అయ్యో పిల్లలు రక్త మాంసం గలవారు బలహీనులు, చిన్న చిన్న పొరపాట్లు జరిగితే క్షమిస్తాడు, ఏం బాధలేదు. కానీ రక్త ప్రోక్షణ గిట్లను పక్కదారి పట్టిస్తీవా అంటే పునాది రాయిను తీసేస్తీవా, పునాది లేకుండా నువ్వు సంఘం గడితీవా, కేల్ కథం దుకాన్ బంద్, నీ పని అయిపోయింది అనుకో ఇక. కనుక అది ఉండరా, ఈ రక్త ప్రోక్షణ శిల్వ యజ్ఞంకు వ్యతిరేకంగా నడుచుకుంటున్న వాళ్ళందరూ మారి ఈ కడవరి దినములో దేవుడు నియమించిన ఈ ఆజ్ఞలోకి వచ్చేయండి. కనుక ఈ ఆజ్ఞ పాటించువాడే దేవుణ్ణి ప్రేమించువాడు. తెలుసా, ఆయన ఆజ్ఞలు గై కొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. రక్త ప్రోక్షణ ఆజ్ఞను గై కొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. 66 గ్రంథాలకు, ఈ గ్రంథాలలో ఉన్న ఆజ్ఞలన్నిటికీ ఆధారమైన దారము, ఈ పూలన్నిటికీ ఆధారమైన దారము రక్త ప్రోక్షణ థ్రెడ్. ఇది ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న సత్యం. దయచేసి ఆ మహాప్రేమ, గొప్ప ప్రేమ దేవుడు సృష్టి చేయకముందే తన హృదయంలో పుట్టిందన్ననే అదే ఇది. నేను సృష్టి చేస్తాను, ఇలా జరుగుతుంది, దాని కొరకు నేను ఏర్పాటు చేసుకుంటాను. ఆ ఏర్పాటు ఈ భౌతిక లోకాలలో ఎక్కడ దొరకద్దు. అలాంటి పదార్థమే నా ప్రాణం అనుకున్నాడు దేవుడు. తన ప్రాణాన్ని పెట్టాడు అంతే. తన ప్రాణమే నీ కొరకు పెట్టేంత దేవుడు ఓర్చుకున్నాడు. ఆ దేవునికి లేని స్వార్థం, ఆకాశానికి లేని స్వార్థం, సూర్యునికి లేని స్వార్థం, చంద్రునికి లేని స్వార్థం, గాలికి లేని స్వార్థం, నీరుకు లేని స్వార్థం, పక్షికి లేని స్వార్థం, చెట్టుకు లేని స్వార్థం నీకెందుకండి? మానవునికి స్వార్థం ఒక మానవునికి ఎందుకు పుట్టిందంటే, ఆ అంధకార చీకటి రాజ్యాధిపతి అయిన సాతాను ప్రతి మనోనేత్రాన్ని మూసేశాడు. ఈ ప్రేమను చూడకుండా, ఈ రక్త ప్రోక్షణ నమ్మకుండా వాడు తెలియని వారిని తెలియనక మూసేశాడు. తెలిసి యేసుని నమ్ముకున్నామనే వారికి ఇలాగ మూసేశాడు. రక్తాన్ని పాటించకుండా, రక్త ప్రోక్షణ పాటించకుండా. క్రీస్తు నేర్పించినటువంటి ఆచారపూర్వకమైన ఒకే ఆజ్ఞ, ఇది నా శరీరము రక్తము అని. ఒక రొట్టె, గోధుమ రొట్టె, పొంగని గోధుమ రొట్టె. పొంగని రొట్టెల పండుగ నాడు పొంగని రొట్టెనే ఉంటుందండి, పొంగింది ఉండదు, పులిసింది ఉండదు. ఒక ద్రాక్ష రసము తాజా, ఇది నా రక్తము శరీరం అని ఇచ్చిండు. పులియని రొట్టె పండుగ నాడు పులిసిన ద్రాక్ష రసము, మద్యం తాగుతాడా ఎవడైనా? మీరు ఆలోచించండి దయచేసి. అలాగే బాప్తిసానికి ఒక క్రమం ఉన్నది, అది లేఖన నెరవేర్పు. రోమా పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, చదవండి. ఎలా ఇవ్వాలి బాప్తిసము? దేనికి సాదృశ్యమై ఉండాలి? ఏం కనపడాలి బాప్తిసములో? ఏ నామముని ఇవ్వాలి? ఏం నేర్పించాలి? కృపావరాలు ఎట్లున్నాయి? ఇవన్నీ తర్వాత తెలుసుకోవచ్చు. ముందు దేవుడు చెప్పిన ప్రప్రదమైన ఆజ్ఞ రక్త ప్రోక్షణ. దీనిలో నిలబడ్డాను కనుక నాకు అన్ని సంగతులు దేవుడు నేర్పించాడు. దేవుని స్తోత్రములు. కనుక మీ అందరికి కూడా ఈ కనువిప్పు జరిగిందని తెలుసుకుంటారని ఆశపడుతూ
ఆ ప్రభువు మిమ్మల్ని నడిపించాలని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, సకల బ్రహ్మాండానికి, విశ్వానికి, ఈ లోకానికి, సమస్తానికి ఆధారమైన నీ ప్రాణమే రక్తం. 66 గ్రంథాలలో కూడా ఆదికాండం నుంచి పరలోకం వరకు, ప్రజ్ఞ గ్రంథం వరకు కూడా రక్త ప్రోక్షణే వర్ణింపబడుచున్నది, కృపయే వర్ణించబడుచున్నది. ఈ సంగతి మీ సేవకుల నోట్లో ఉండి మాట్లాడినందుకు ఈరోజు మీకు వందనాలు, స్తోత్రములు. తండ్రి, నా సోదరులు ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరూ ఈ రక్త ప్రోక్షణ కిందకి రాని వాళ్ళు రావాలి, వచ్చిన వారు దాన్ని పాటించి ధన్యులై నీ రాజ్యం చేరుకోవాలి. సహాయము చేయమని, దీవించుమని మా రక్షకుడు ప్రభైన యేసు పేరట, క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.